ఇప్పుడు మరి గీతాకృష్ణ పేరు పెడితే సినిమా చూసే పరిస్థితి ఉందా జన ఆడియన్స్? బ్రాండ్, నేను కూడా బ్రాండ్ చేసుకోవాలి. అది ఇప్పుడు నేనే బ్రాండ్ అన్నాను కానీ బ్రాండింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రాండ్. ఐఎమ్ అన్ఫర్గెటబుల్ మూవీస్ తీసాను, మీరే కదా అన్నారు ఇందాక. ఇప్పుడు గుర్తుంటారు. అదే అప్పుడు జనరేషన్, ఇప్పుడు జనరేషన్ దాన్ని గుర్తు చేయాలంటే నేను బ్రాండ్ చేయాలి. ఐ షుడ్ డూ సమ్ అడ్వర్టైజింగ్ టెక్నిక్. నేను ఇప్పుడు సినిమా తీస్తే అందరికీ ఆల్రెడీ స్టార్స్ ఉన్న సినిమాలకి అయితే 10 లక్షలు అయితే నాకు 20 లక్షలు అవుద్ది. ఆ 20 లక్షలు అంటే రెట్టింపు ఎందుకు ఎలాగవుద్ది అంటే ఐ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్ టు మేక్ ఆల్ ద యూత్ టు accept me, to make all the understand, oh this guy has made some unforgettable and advanced films. ఒకప్పుడు తీసేయడాన్ని వీళ్ళకి చెప్పగా చెప్తే ఒక 40-50% అర్థం అవుద్ది. థియేటర్ల వరకు రప్పించగలం. నాకు ఊరికనే వచ్చేది గీతాకృష్ణ ఫిలిం అనగానే ఎవడు రాడు, ఎవడి అంటారు. అంచేత అలా అనకుండా ఉండాలంటే బ్రాండింగ్, ఐ హ్యావ్ టు థింక్ అడ్వర్టైజింగ్ ఇస్ లైక్ లోకం, ఒక రైల్వే, ఒక ట్రైన్. అదే అంటున్నాను, కాఫీ బార్ అప్పుడు కూడా అదే పరిస్థితి కదా అంటున్నాను. కాఫీ బార్ అప్పుడు నేను చేశాను కదా, మరి ఐ పేడ్ నియర్లీ 10-15 lakhs టు ఆల్ ద మీడియాకి బడ్జెట్ పెట్టాం కదా. అప్పుడు అంతే ఉంది. 2010లో 3 లాంగ్వేజ్లు చేసుకున్న 3 లాంగ్వేజ్లో టీవీలో బొంబాట్ చేశాను. 5-star హోటల్లో 3 CMలు పిలిచాను. వాట్ ఎల్స్ ఇవ్వండి. ఆడియో ఫంక్షన్ నేనే పెట్టాను, నేనే తీసేయకూడదు కాబట్టి, నేనే మ్యూజిక్ కాబట్టి. ఇక్కడ రోసా గారిని పిలిచాను, అక్కడ తమిళనాడులో నెక్స్ట్ CMని పిలిచాను, అక్కడైతే కటా సుబ్రహ్మణ్యాన్ని పిలిచాను, అక్కడ కన్నడలో. ఆల్ 5-star హోటల్స్. ఓకే. ఈచ్ థింగ్ మస్ట్ హావ్ కాస్టెడ్ మీ మోర్ దెన్ 5 lakhs rupees. చాలా తక్కువ అనుకుంటాను. 15 lakhs rupees ఆ సినిమాకి మీరు ఆడియో ఫంక్షన్ ఎలా ఖర్చు పెడతారండి? దట్ ఈస్ బ్రాండింగ్ ఐ హావ్ డన్. కన్నడలో ఉన్న హేమహేమి ప్రొడ్యూసర్ అందరూ స్టేజ్ మీద కూర్చోబెట్టాను. టాప్ లైన్ వెంకటేష్, చెన్నై గౌడ, మొత్తం రాజ్ కుమార్ గారు, బామ్మది, అందరినీ. ఓకే. ఇక్కడ కూడా అలా చేశాను, జర్నలిస్ట్ని పిలిచాను. కాకపోతే ఇక్కడ ఫిల్మ్ పీపుల్ని నాకంటే జూనియర్ పిలవటం అనేది నాకు పెద్ద ప్లస్గా అనిపించలేదు అప్పుడు నాకు. వాట్ విల్ దే టాక్? కావాలని అతను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించడం వలన శశాంక్ పిలుస్తాను. నేను ఆయన సినిమాలో చేశాను. రాజమౌళి అంటే మిగతా వాళ్ళని పిలవట్లేదు. మరి మిగతా వాళ్ళు ఎప్పుడు పిలుస్తారంటే నాగార్జున గారు కానీ వస్తారంటే అప్పుడు అందరినీ పిలుస్తాం. అప్పుడు నాకు ఇంకో డబుల్ అయిపోతుంది ఖర్చు. తను ఏదో బిఆర్ రాజు ద్వారా ఎవరో కవర్ పెడితే అది ఈజ్ సమ్వేర్ హెల్డ్ అప్ అనగానే ఇంకా ఎక్కువ మందిని పిలవద్దు, ఫ్రెండ్స్ని పిలిచి నేను రాజమౌళి గారిని డెఫినెట్లీ పిలవాలి. నాకు ఫ్యామిలీ కూడా నాకు బాగా దగ్గర కింద లెక్క. అంటే హీ హాస్ కమ్ విత్ హిస్ వైఫ్ అండ్ హీ స్పోక్ వెరీ వెల్ ఫర్ కాఫీ బార్ ఆడియోలో. దట్ ఈస్ హౌ. మిగతా ఎవరిని పిలలేదు. అప్పుడు బ్రాండింగ్ చేశానండి. TV9కి ఎంత డబ్బు ఇచ్చాను అడగండి, సాక్షికి ఎంత ఇచ్చాను, ఎక్కడ జడవలేదు. ఓన్లీ 50 lakhs rupees దీనికోసం పెట్టుకున్నాను. ఇక్కడ ప్లస్ నోకియా ఇస్ గివెన్ మీ 40 lakhs. నోకియా నేను అడ్వర్టైజింగ్లో ఉన్నాను కదా, ఇన్ ఫిల్మ్ అడ్వర్టైజింగ్ చేసిన దానికి. దే పేడ్ మీ 40 lakhs ఫర్ 3 language మూవీ బికాజ్ ఐ యూజ్డ్ నోకియా ఇన్ సైడ్. అండ్ అందులో వాళ్ళకి కాన్సెప్ట్ చేశాను. నాకు ఈ సినిమాకి సర్వసుందర్ గారు అబ్బాయికి ఇచ్చారు. TVS has given me 4 lakhs and 50 vehicles for a shoot. I always do the in film advertising. నేను అలా కాన్సెప్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఐ లాస్ట్ దెమ్, ఐ డిమాండ్ మనీ. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.